నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ధూప దీప నైవేద్య లడ్డు ప్రసాదం తయారీలో అపవిత్రత గురించి ఈ రోజు హిందూ బాంధవులు సుమారు 1000 మందితో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పుంగునూరు బీసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ప్రజల ఓట్ల కోసం సూపర్ 6 హామీలను ఇచ్చి గద్దె ఎక్కారని, నేడు వాటిని మరిచి కుర్చీలపై నిద్రపోతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈరా సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదని, దానిని అమలు చేసే వరకు ఎన్డీఏ కూటమిని నిద్రపోనివ్వమని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో నైవేద్యంలో కల్తీ చేసి అపవిత్రం చేసే నీచ పనికి యావత్ ప్రపంచంలో హిందూ సమాజం సిగ్గుపడే విధంగా ఉందని, ఇప్పటికైనా మేల్కొనే అవసరం ఉందని, చైతన్యంగా ముందుకు సాగాలని అన్నారు. దేవాలయాలకు, దేవుళ్ల ఆస్తులకు, దేవుళ్ల జోలికి ఎవరు ఎదురు వచ్చినా ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని, తప్పు చేస్తే తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని, దోషులను కఠినంగా శిక్షించాలని పుంగునూరు రామచంద్ర యాదవ్ ర్యాలీలో మాట్లాడారు. ఈ ర్యాలీలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి బయలుదేరి బజార్ స్ట్రీట్ మీదుగా వెళ్లి పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి మళ్లీ సరస్వతి కేఫ్ మీదుగా వచ్చి జవిలి వీధిలోకి వెళ్లి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిలోకి పూజలందుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్లారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద జరిగిన అపవిత్రతను ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన ర్యాలీ చేస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క హిందూ బంధువులకి పేరు పేరు ధన్యవాదాలు. క్రమశిక్షణతో దయచేసి సహకరించండి. మన నిరసన కార్యక్రమం తిరుమలను కాపాడండి, 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 తిరుమలను కాపాడండి, 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 తిరుమలను కాపాడండి. మా గుడులను మాకే అప్పగించాలి, 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 మా గుడులను మాకే అప్పగించాలి. వద్దు వద్దు గుడులపై రాజకీయ పెత్తనం, వద్దు 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 గుడులపై రాజకీయ పెత్తనం, 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 వద్దు వద్దు గుడులపై రాజకీయ పెత్తనం. భక్తుల మనోభావాలను గౌరవించాలి, 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 గౌరవించాలి. భక్తుల మనోభావాలను గౌరవించాలి, గౌరవించాలి, గౌరవించాలి. భక్తుల మనోభావాలను గౌరవించాలి. ఉండేల కానుకలను సనాతన 100 సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక దొంగను కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు. మీరు ప్రచారం కోసం కాకుండా నిజమైనటువంటి ద్రోహులను జైల్లో పెట్టి ప్రజలకు శాంతి నమ్మకం కలిగించాలని చెప్పి సవినయంగా ప్రార్థిస్తూ సమర్థిస్తున్నారు.
లడ్డు పవిత్రత కాపాడాలి. సనాతన హిందూ ధర్మం కాపాడాలి. సనాతన హిందూ ధర్మం కాపాడాలి. సనాతన హిందూ ధర్మం కాపాడాలి. లడ్డు పవిత్రత కాపాడాలి. లడ్డు పవిత్రత కాపాడాలి. లడ్డు పవిత్రత కాపాడాలి. హిందువుల ఐక్యంతనే రక్షించాలి. నమో వెంకటేశాయ. శిక్షించాలి, శిక్షించాలి, వెంటనే శిక్షించాలి. లడ్డు పవిత్రత భంగం కలిగించిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. లడ్డు పవిత్రతను భంగం కలిగించిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. హిందూ సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేసినటువంటి లడ్డు పవిత్రతను లడ్డు పవిత్రతను లడ్డు పవిత్రతను సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని లడ్డు పవిత్రతను లడ్డు పవిత్రతను ఉండాలి. హిందువులకు ఉండాలి, ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. హిందువులకు ఉండాలి, ఉండాలి, ప్రశ్నించే హక్కు ఉండాలి. ఉండాలి. సనాతన ధర్మం పైన అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు హిందువులకు ఉండాలి, ఉండాలి. సనాతన హిందూ ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు, ఖండించే హక్కు ప్రతి ఒక్క హిందూకి ఉండాలి. సనాతన హిందూ ధర్మానికి దేవాలయాల మీద పట్టణం చేయొచ్చు, దేవుళ్ళ మీద పట్టణం చేయొచ్చు, దేవాలయాల ఆస్తులు కొల్లగొట్టచ్చు, భూములు కొల్లగొట్టచ్చు, పూర్తిగా దేవాలయాలు కూడా ధ్వంసం చేయొచ్చు, భగవంతుడికి ఇచ్చే కానుకలు కొల్లగొట్టచ్చు, ఆస్తులు కొల్లగొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ధోరణి ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా ఈ రాష్ట్రంలో జరుగుతుండడము అత్యంత దారుణమైన విషయము. అయితే ఇది మరో అడుగు ముందుకు వేసి దేవుడికి, దేవాలయాలకు భూముల దోపిడీ మాత్రమే కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రసాదాలు, నైవేద్యాలు కూడా కల్తీ చేసి అపవిత్రం చేసే నీచమైన కార్యక్రమం ఈ రోజు జరుగుతుందంటే దీనికి యావత్ ప్రపంచంలో ఉన్న హిందూ సమాజము సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా చైతన్యం అవ్వాల్సిన అవసరం ఉంది. మనలో మనకున్న చిన్న చిన్న విభేదాలన్నీ పక్కన పెట్టి దేవుళ్లకు, దేవాలయాలకు, దేవుడి ఆస్తులకు, దేవుడి సనాతన ధర్మానికి ఎవరు అపచారం చేసినా, దేవుడి జోలికి, దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా తరిమి కొడతారనే భయం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి, స్వామి ప్రసాదానికి జరిగిన అపచారం పైన ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం ఈరోజు ఎంతో వేదనకు గురవుతోంది. ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనాన్ని పూర్తిగా రూపుమాపు చేసి దేవుడి భక్తుల ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా హిందూ సమాజము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దేవుళ్ళకు జరిగే అపచారాల వల్ల పూర్తిగా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి దుర్దినాలు, ఎలాంటి దుస్థితి వస్తుందో మనం గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాము. ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కోకపోతే
రాబోయే రోజుల్లో ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెనకాడుకు వేయరు. కాబట్టి ఇప్పటికైనా తిరగబడాల్సిన అవసరం ఉంది, చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇలాంటి చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలు కేవలము పలమనేరుకో ఒక జిల్లాకో రాష్ట్రానికో కాదు, యావత్ హిందూ సమాజం మొత్తం కూడా తిరగబడి ప్రభుత్వానికి తప్పు చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ రోజు ఇక్కడ ఇలాంటి చైతన్యపరిచే కార్యక్రమము పెద్దల ఆధ్వర్యంలో జరగడము చాలా ఆనందంగా ఉంది. ఈ రాబోయే రోజుల్లో విశ్వ హిందూ పరిషత్ కానీ మిగిలిన హిందూ ధార్మిక సంస్థలు కానీ చేసే ఎలాంటి కార్యక్రమానికైనా నా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం మన ప్రపంచంలోనే పేరు పోసింది తిరుమల కొండ ప్రసాదము అంటే తిరుమల లడ్డు ప్రపంచంలోనే అతి గొప్ప పవిత్రమైన లడ్డుగా పేరు పోయింది. అంత గొప్ప ఖ్యాతి చెందిన తిరుమల లడ్డూని కొంతమంది దుష్ట శక్తులు దాన్ని అపవిత్రం చేసినందుకు ఈ పెద్ద వాళ్ళందరినీ ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి అయినా సరే, ఎంత పెద్ద వ్యక్తులైనా సరే సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా మన పలమనేరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన చిత్తూరు జిల్లా అయితేనే నేను ఒక రాష్ట్ర నాయకుడిగా అందరూ కూడా పిలుపునిస్తూ అందరి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనే నేను మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఆ దోషులు ఎవరైతే ఉన్నారో మరొకసారి చెప్తున్నా, వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళని అతి కఠినంగా శిక్షించవలసిందిగా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా సవినయంగా వేడుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మరొకసారి చెప్తున్నా, ఇక్కడికి విచ్చేసిన ర్యాలీకి ప్రతి ఒక్కరికి, నా అక్క చెల్లెలకి, నా అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ ర్యాలీలో ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో చివరి వరకు ఇదే ఉత్సాహంతో ర్యాలీని విజయవంతం చేసి తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆ భోజన కార్యక్రమం కూడా అందరూ తృప్తిగా భోజనం చేసి పోవాల్సిందిగా వినయంగా మనస్ఫూర్తిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర. పిసిసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు అధ్యక్షతన తాళీ బజావో నినాదంతో చేతిలో ప్లేట్లను పట్టుకుని వాయిస్తూ దాదాపు 2 గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి పార్లమెంటు జిల్లా పరిధి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు 300 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ ఈద సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడం మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన నేతలు హామీలు అమలు చేయకనే సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి నేతలు దగా చేశారని మండిపడ్డారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్డీఏ కూటమి నేతలు నిద్రమత్తులో ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్డీఏ సూపర్ 6 హామీలు ఎత్తిపోయాయని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో ఎన్డీఏ కూటమి అన్ని రంగాల్లో విఫలమయ్యాయని అన్నారు. సూపర్ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని ఎన్డీఏ కూటమిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు చిత్తూరు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. down.
ప్రభుత్వం నశించాలి ఓటమి 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 ప్రభుత్వం నశించాలి ఖాళీ బజావో కార్యక్రమాన్ని శ్రీమతి మా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలక్క గారి నాయకత్వంలో అదేవిధంగా మా యొక్క దేశంలోని ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సూపర్ 6 అమలు కాకపోవడంతో దానిపైన ఈరోజు అధిష్టానం ఈరోజు వాళ్ళు నిద్ర మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు మాకు ఈ కార్యక్రమాన్ని చేయమని మాకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మేము దాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 2024వ సభ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఆ రోజు ప్రతిపక్షానికి అధికారంలోకి రావడానికి అనేక కళ్ళబొల్లి కబుర్లు చెప్పి సూపర్ 6 హామీలను ఇచ్చి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు నేను తిరుపతి డీసీసీగా మా యొక్క అధ్యక్షురాలు అదేవిధంగా రాహుల్ గాంధీ గారి యొక్క అధ్యక్షతను మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మేము అడుగుతూ ఉన్నాం. మాటలు చెప్పడం కాదు, మాటలు చెప్తే చేసే పని అయితేనే మాటలు చెప్పాలి, హామీలు ఇవ్వాలి ప్రజలకి. మీరు చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి కూడా 100 రోజులు పూర్తవుతున్నా కూడా అమలు కాలేదని అంటే ఈ యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు నిద్రపోతున్నారని ఈ 100 రోజుల పాలనలో మళ్ళీ 100 రోజులు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు ఒక వేడుకలు చేసుకోవడం జరిగింది. ఏ రూపాయన మంచి ప్రభుత్వం అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు 20 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను